నేను అనుకున్న దానికన్నా నువ్వు బాగా అందంగా ఉన్నావే. సరే మేఘా, మన ఈ జీవితం స్టార్ట్ చేసే ముందు నేను నీతో ఒక విషయం చెప్పాల్సిందే. ఏంటి? ఈ చూడు, నేను ఒక మోడర్న్గా ఆలోచించే అబ్బాయిని. నాకు ఈ సోషల్ కస్టమర్స్ అటువంటివేమీ అసలు నచ్చవు. నాకు ఈ భార్యాభర్త రిలేషన్షిప్లో అస్సలు నమ్మకం లేదు. పెళ్ళయి కొన్ని సంవత్సరాలు అవ్వకముందే మొత్తం బోర్ కొట్టేస్తాయి. లేదు, నాకు ఇలాంటి హస్బెండే కావాలి. రియలీ? సరే, అలా అయితే మన లైఫ్ మనం స్టార్ట్ చేసేద్దాం. కానీ నువ్వు సిగ్గుపడకూడదు. కానీ కానీ నాకు సిగ్గేస్తుంది. నేనేం చేయాలి ఇప్పుడు? ఉండు, నీ సిగ్గుకి నా దగ్గర ఒక సొల్యూషన్ ఉంది. ఉండి చూపిస్తా. ఇది చూడు. ఛీ, మీకు అసలు సిగ్గే లేదా? ఇలాంటి తప్పుడు వీడియోస్ నాకు చూపిస్తున్నారు. అరే, నువ్వు పిచ్చిదాలాగా మాట్లాడుతున్నావేంటి? అయితే నేను చేసిన తప్పుకి ఐఎమ్ సారీ. ఐఎమ్ సారీ. పర్వాలేదు, వదిలేండి. కానీ మళ్ళీ ఇలా అంతా చేయకండి. అస్సలు చేయను. సరేరా, మనం లవ్ చేయడం స్టార్ట్ చేద్దామా? ఆ ఇన్నోసెంట్ గర్ల్ ఎలా ఉంది? దాన్ని నాకు ఒక్కసారి చూపించు. అది చాలా బాగుంది. ఒక్క నిమిషం ఉండు, నేను నీకు చూపిస్తాను. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మీ న్యూస్ పేపర్ ఏముంటుంది? అదా, నేను అనుకున్న న్యూస్ ఈ రోజు న్యూస్ పేపర్లో రాలేదు. అయితే మమ్మల్ని షాపింగ్కి తీసుకెళ్ళండి. గుడ్ మార్నింగ్ అత్తయ్య. గుడ్ మార్నింగ్ మావయ్య. గుడ్ మార్నింగ్. మీకోసం వేడిగా టీ తెచ్చాను, తీసుకోండి. ఇది అత్తయ్యకి, ఇది మీకు. పర్వాలేదు కదమ్మా, ఒక రకంగా చూస్తే నన్నే రిటైర్ చేసేటట్టునా? అమ్మా మేఘా, చెప్పండి. అది నిన్న రాత్రి ఎలా గడిచింది? చెప్పండి. అరే, నేను దాని గురించి అడగడం లేదమ్మా. మేము రాత్రంతా దానికోసమే వెయిట్ చేశామమ్మా. అరే ఏంటి మేఘనా, నువ్వు ఎందుకని ఇంత సిగ్గుపడుతున్నావు? మేమందరం ఫ్రీ థింకింగ్ పీపుల్స్మే. మేము జైని అలా పెంచామనుకో. సరే, నేను వెళ్ళి జైని లేపుతాను. అతనికి ఆఫీస్కి టైం అవుతుంది. ఏంటి ఏంటి విషయం? మీరు ఫస్ట్ నైట్ ని బాగా నాకు మరో గుర్తుపెట్టుకున్నారే. పని లేదా ఏంటి? వీళ్ళంతా ఎలాంటి మనుషులు? వీళ్ళు మాట్లాడేది కరెక్టే కాదు. జై, మీరు ఆఫీస్కి వెళ్ళలేదా? నిద్రపో నువ్వు. అరే, మేఘనా, నా ఫోన్ టచ్ చేయొద్దు. మీకు బ్రేక్ఫాస్ట్కి ఏం కావాలి? నేను ఇంకాసేపు పడుకోవాలి. నేను లేచిన తర్వాత తింటానులే. మరి ఆఫీస్? నేను ఆఫీస్కి ఈరోజు కొంచెం లేట్గానే వెళ్తాను. సరే. హలో, చెప్పండి సార్. మేఘా, మీరు ఈరోజు ఆఫీస్కి రాలేదే? సార్, మీతో చెప్పాను కదా నేను రిజైన్ చేస్తానని. నువ్వు జాబ్ వదిలేసి వెళ్తే మన కంపెనీకి పెద్ద లాస్. మళ్ళీ నువ్వు రీజాయిన్ చేస్తానికి ఏమైనా అడుగు, నేను చేసి పెడతా. లేదు సార్, నా ఫోకస్ మొత్తం ఇప్పుడు నా ఫ్యామిలీ మీదే. ఓకే, ఆల్ ది బెస్ట్ టు యూ మేఘా. బై ద వే, నువ్వు నీ ఆలోచన చేంజ్ చేసుకుంటే కనుక నాకు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు. తప్పకుండా సార్. థ్యాంక్ యూ సో మచ్. మేఘా, చెప్పండి. నువ్వు జాబ్ని ఎందుకు రిజైన్ చేశావు? అదొచ్చి నేను పెళ్ళైన తర్వాత పనికి వెళ్ళటం మీకు ఇష్టం లేదని నేను వదిలేశాను.
మేఘా, మేమేమి అలాంటి వాళ్ళం కాదు. పెళ్లి తర్వాత మా ఇంటి కోడల్ని మేమింట్లో పెట్టుకోము. సరే వెళ్ళు, నీ బాస్కి కాల్ చెయ్యి. ఆయనతో త్వరగా జాయిన్ అవుతానని చెప్పు. నిజంగానా? ఆఫ్ కోర్స్. థ్యాంక్ యూ అత్తయ్య. మేఘనా, చాలా బాగా చేసావు. చాలా థ్యాంక్స్ అత్తయ్య. హా, చూడండి, నాకు కొత్త ఆలోచన వచ్చింది. ఆంటీ ఆ అబ్బాయితో ఎందుకని నువ్వు పెళ్లి చేసుకోలేదని అడిగింది. అందుకు ఆ అబ్బాయి చెప్పాడు, నేను రెడీగా ఉన్నానని. అరే, ఏమైంది మేఘా? నీకు నవ్వు రావడం లేదా? మేఘా, నువ్వెందుకు ఇంత బోరింగ్ గా ఉన్నావు? అరే, నువ్వు చాలా లక్కీ అమ్మా. ఎందుకంటే మాలాంటి మోడ్రన్ అత్తమామలు నీకు దొరికినందుకు. అరే, మాట్లాడింది చాలు. మేఘా, వాళ్ళు చెప్పింది పట్టించుకోకు. నువ్వురా, ముందు వచ్చి కూర్చో. అమ్మా. హలో అమ్మా. తల్లి, ఎలా ఉన్నావు? కనీసం నువ్వన్నా ఫోన్ చేసావు. నేను మీ దగ్గర ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏమైందమ్మా? నాకు ఇక్కడ ఉండటం అస్సలు ఇష్టం లేదు. చూడమ్మా, అక్కడ అన్ని బానే ఉందా? ఏదైనా ఇబ్బంది కలిగిందా నీకు అక్కడ? లేకపోతే మీ అత్తగారు ఏమైనా చెప్పారా? ఇక్కడ చుట్టూ ఉండే మనుషులు, వాళ్ళ ప్రవర్తన మొత్తం డిఫరెంట్గా ఉందమ్మా. నాకు ఇక్కడ ఏమీ అర్థం కావట్లేదు. బంగారం, లైఫ్లో ఇవన్నీ మామూలే. ఇవన్నీ నువ్వు నేర్చుకోవాలి. పెళ్ళయినాక అందరు అమ్మాయిలు అలాగే ఉంటారు. సరే అమ్మా, నేను మీకు తర్వాత ఫోన్ చేస్తాను. ఇక్కడ చాలా పనులున్నాయి. సరేమ్మా, ఆరోగ్యం బాగా చూసుకో. నేను ఎలా ఇది మాట్లాడతాను? ఇక్కడ చుట్టూ జరిగే విషయాలంతా వాళ్ళతో చెప్పాలనుకుంటేనే నాకు అసహ్యంగా ఉంది. అరే, డోర్ మూయండి, ఎవరన్నా చూస్తారు. చూడు, నువ్వు చూస్తే నాకేం పర్వాలేదులే, నాకేం కానీ సిగ్గులేదు. నాకు చాలా ఉంది. జై, మీరు నన్ను రికార్డ్ చేస్తున్నారా? అవును, అయితే ఏమైంది? సమస్య ఉంది. కమాన్ మేఘా, ఇది ఒక జాలీకే చేశాను. ఆలోచించి చూడు, కొన్ని సంవత్సరాల తర్వాత ఇది చూస్తే ఫన్ గా ఉంటుంది. నేను మీ వైఫ్ ని, మీరు చూసే మిగతా వీడియోలో వచ్చే అమ్మాయిని కాదు. ఓ అలాగా? ఇప్పుడు నేను ఏం చేస్తున్నా నీకు ఒక ప్రాబ్లంగా ఉంది, అంతే కదా? నీకు ఈ పెళ్లిలో ఇష్టం లేదు కదా? జై, కొంచెం అయినా బుద్ధుంది మాట్లాడుతున్నావా? నాకు తెలియకుండా అఫైర్ పెట్టుకున్నావా ఏంటి నువ్వు? నువ్వెందుకు ఇలా అంటే అయితే మాట్లాడుతున్నావు? నీ ప్రాబ్లం ఏంటి? ఫోన్ నాది, నువ్వు నా వైఫ్, నిన్ను రికార్డ్ చేయడంలో తప్పే ఉంది. అందులో నీకు తప్పే కనిపించింది చెప్పు. సరే, నువ్వు ఎక్కడ నిద్రపో, నేను బయటికి వెళ్ళి పడుకుంటాను. వద్దు వద్దు, బయటికంతా వెళ్ళకు. సరే, రికార్డ్ చేసుకో. నిజంగా చేసుకున్నా? మేఘా, నువ్వు బాగా నమ్ము, నేను నీ భర్తని.
జై, మీ నాన్నకి కొంచెమైనా సిగ్గుందా? ఏమైంది? నేను హాల్లో క్లీన్ చేస్తూ ఉన్నాను. నన్ను నన్ను అతను వేరేలాగా చూస్తున్నాడు. ఏంటి? ఆ ముసలోడికి ఇంత ధైర్యమా? నాతోరా. లేదు జై, వదిలేసి. నా వల్ల ఇంటి సంతోషం ఏది పాడైపోకూడదు. లేదు మెగా, ఆ ముసలోడు లిమిట్ క్రాస్ అయ్యాడు. వాడికి నేనేంటో చెప్తాను. రా నాతో. లేదు, వద్దు రా. జై, వద్దు వద్దు ప్లీజ్ జై. నీకు సిగ్గు లేదు? నా భార్య నువ్వు అలాగే చూస్తావా? అరే నువ్వేం మాట్లాడుతున్నావురా? నేనేం చూశాను? జై, ఆయన వదిలేసి. నువ్వు నోరు మోయి. నేను మాట్లాడుతున్నాను కదా. నువ్వు వీడికి ఏం చెప్పావు? ఈ ఇంట్లో అడుగు పెట్టి పెట్టగానే మా మధ్య గొడవ పెట్టడం మొదలు పెట్టావా? జై, వదులు తన్ని, వదులంటున్నానా? అమ్మా, నువ్వు వదులు. నేను వదలను ఇతన్ని. వదులు తన్ని. వదలరా. ఏం చేస్తున్నావు? వదులు. అతను మీ నాన్న. వదులు. వదలరా. వదులు. కుదరదు. జై, ఆయన మీ నాన్న. వదులు. అరే వదులంటున్నానా? వదులు. వదలబట్టుంటే. ఏమిటి? ఏమైంది మీకు? ఏమండి? ఏమైందండి? ఏమండి? మీకు ఏమైందండి? మరి ఎందుకు ఇలా చూస్తూ ఉన్నారు? వెళ్ళి డాక్టర్ పిలవండి. వెళ్ళు. ఏమండి? ఏమైందండి? మా, మీ ఆయనతో చెప్పు. మీ కోడల్ని ఆయన తిడుతున్నాడు. నిన్ను నా కోడల్ని తిడతారా? ఏయ్, వదులు. ఇది ఎటువంటి కుటుంబం? అసలు నా ఎమోషన్స్ కి మర్యాదే లేదా? అరే ఏంటి మేఘా నువ్వు? నాన్న నేను ఏం చూశారు? ఇంట్లోనే కదా ఉన్నావు నువ్వు. చెప్పు. ఏం లేదు, ఊరక గొడవ. మళ్ళీ నేను ఆఫీస్కి లేట్గా వెళ్తున్నాను. అరే, ఈయన కూడా ఇవాళ ఆఫీస్కి వెళ్ళాలి కదా. జై, జై లే, ఆఫీస్కి వెళ్ళాలి కదా. నేను నీకు ఎన్నిసార్లు చెప్పాలి? నా ఆఫీస్కి ఫిక్స్డ్ టైం ఏమీ లేదు. నన్ను నిద్రపోనివ్వు. జై అసలు ఆఫీస్కి వెళ్తున్నట్టే నేను చూసింది లేదు. అసలు ఇతను ఏం చేస్తున్నాడు? అది నేను కనిపెట్టాలి. ఏమైంది బేబీ? వై ఆర్ యు సో లేట్? అర్థం చేసుకోనంటున్నావు. నన్ను మర్చిపోయావా ఏంటి? పెళ్ళైనాక నాతో టైం స్పెండ్ చేయటమే లేదు. మేఘా ఉంది కదా, అందుకు కొంచెం లేట్ అయింది. జై, ఇక్కడ ఏం డ్రామాలు చేస్తున్నావు? మేఘ్నా, హాయ్. హాయ్ మేఘా వదిన, ఎందుకని కోపంగా ఉన్నారు? అరే మేఘా, వీడు నా ఫ్రెండ్ మానస్. తిను వాడి వైఫ్ నిఖిత. నీకు గుర్తులేదా? మన పెళ్ళికి కూడా వచ్చారు కదా వీళ్ళు. అవును, వచ్చారా? మేఘనా వదినా మీరా? వాట్ ఏ సర్ప్రైజ్! జై, వదినొస్తున్నట్టు నువ్వు చెప్పనే లేదు. వదినా, నా పేరు రంజన్, జైకి ఫ్రెండ్ని.
ఇక తను నా వైఫ్ సాబి. మేం గుర్తులేమా నీకు? అరే వదిన, మీ పెళ్ళికి కూడా మేమిద్దరం వచ్చాం. వదిన మర్చిపోయారు అనుకుంటా. అరే తనేం మర్చిపోలేదురా. ఈ మేడం నేను ఇక్కడ అఫైర్ లో ఉన్నానని చెప్పి తను అనుకుంటుంది, అందుకే ఇక్కడ దాకా వచ్చింది. ఏంటి వదిన నువ్వు? ఇది చాలా తప్పు. సరే అందరూ సైలెంట్గా ఉండండి. మేఘనా నిన్ను చూసి ఎవరు నవ్వకూడదు. వీళ్ళందరూ చెప్పేది పట్టించుకోకు. వీళ్ళందరూ అంతే, ఎవరితోనైనా గొడవ పడుతూనే ఉంటారనుకో. కానీ జై, నువ్వు ఇవాళ ఆఫీస్కి వెళ్ళాలి కదా. అది మెగా పెళ్లికి కొన్ని నెలలకు ముందే నాకు పని పోయింది. ఆ తర్వాత నేను చాలా కష్టపడ్డాను. ఆ తర్వాత ఏమైంది జై? నువ్వు దేనికి బాధపడకు, నేనున్నాను కదా. నీకు ఈజీగా జాబ్ దొరుకుతుంది. నేను జాబ్ వెళ్తున్నానుగా, నీకు త్వరలోనే ఉద్యోగం దొరుకుతుంది. దీని గురించి అంతా నువ్వు అసలు బాధపడకు. నిజంగానా? హా, వావ్, ఎంత మంచి జోడి. దీన్ని అంటారు అసలైన ప్రేమ. థ్యాంక్ యూ. సరే రండి, అందరం టీ తాగుదాం. హా, ఆ, వెళ్తాం, రండి, వెళ్తాం. పదండి. కూర్చోండి. రండి. ఓకే గాయ్స్, రండి, మనం అందరూ వేడివేడిగా టీ తాగుదాం. ఇదిగోండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఇదిగో. సో మచ్. థ్యాంక్ యూ. ఇది నీకోసం. నువ్వు టీ ఏం పెడితే సూపర్ చాలా చేసావు అసలు. బాగుంటుంది. మేఘా, ఇది నీకోసం. అరే ఓ, ఐఎమ్ సో సారీ మేఘా, కప్పు ఎలా జారిపడిందో తెలియలేదు. ఇట్స్ ఓకే. వాష్రూమ్ ఎక్కడుంది? వాష్రూమ్ అది నేరుగా వెళ్తే రైట్ లో ఉంది. ఎవరక్కడ? ఎవరు? జై, జై, అక్కడ వాష్రూమ్ లో ఎవరు? వదినా, మీకు ఒక సర్ప్రైజ్ పెట్టాం. ఏం సర్ప్రైజ్? మీ ఇద్దరు పెళ్లి చేసుకోవడం వల్ల మీకు ఒక గిఫ్ట్ పెట్టాం మేము. 2 days 1 night ఫస్ట్ క్లాస్ రిసార్ట్ లో బుక్ చేసాం. వద్దు. అరే వదిన, తీసుకోండి. మీరిద్దరూ హనీమూన్కి వెళ్ళి బాగా సంతోషంగా గడపండి. లేదు, వదిలేసేయండి ప్లీజ్. వదినా తీసుకోండి. అరే మెగా, తీసుకోవచ్చు కదా. ఎంత ప్రేమగా నీకు గిఫ్ట్ ఇస్తున్నాడు, తీసుకోకుండా ఏంటి నువ్వు? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. జై, ఈ హోటల్ రూమ్ చాలా బాగుంది కదా. ఈ సూపర్ కాదు, సూపర్ గా ఉంటుంది. రా లోపలికి రా. కమ్. వావ్ జై, ఇంత పెద్ద రూమా? వావ్, ఏదో సినిమాల్లో చూస్తున్నట్టుంది. ఇదంతా నేను సినిమాల్లో మాత్రమే చూశాను. మేఘా, ఇదంతా నీకోసమే. జై, ఇక్కడ ఇంకొక రూమ్ ఉంది, అదెవరికి? అరే మేఘా, అది కూడా మన కోసమే. ఇక నా మేఘనాతో రొమాన్స్ చేయడానికి ఎటువంటి ప్లేస్ అవసరం లేదనుకుంటున్నాను కదా. ఎప్పుడు చూసినా రొమాన్సే. రొమాన్స్ అంతా తర్వాత అరే, చూసుకోవచ్చు. విను. మనం ఇప్పుడు ఏం చేద్దాం? జై, మనం బయటికి వెళ్దామా? బయటికి వెళదాం. ముందు ఇట్రా. నువ్వు ఇప్పుడు ట్రావెల్ చేసి వచ్చి బాగా టైర్డ్ అయిపోయి ఉంటావు కదా. రా, కొంచెం రిలాక్స్. ఇప్పుడు నేను నీకు వేడివేడిగా టీ పెట్టి తీసుకొస్తాను, తాగుతావు కదా. హా, జై, ఈ రూమ్ చాలా సూపర్ గా ఉంది కదా. అని నీకోసమే దీన్ని నేను స్పెషల్ గా బుక్ చేశాను. నువ్వెక్కడ బుక్ చేసావు? నీ ఫ్రెండ్సే కదా బుక్ చేశారు. అబద్ధం చెప్పకు. నేను ఇది వీడియో తీస్తాను. నువ్వు తీయి, నేను నీకోసం మంచి టీ పెట్టి తీసుకొస్తాను. ఇది నేను చేసిన నా లవబుల్ వైఫ్ కోసం నేను పెట్టిన టీ. తీసుకో. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ. చాలా బాగుంది. తప్పకుండా మీరు చేసి ఉండరు. నేను ఎవరు హస్బెండ్ తెలుసు కదా. సరే సరే, త్వరగా మనం బయటికి వెళ్ళాలి. నేను తాగేశాను, నువ్వు త్వరగా తాగు. నేను వెళ్ళి ఫ్రెష్ అప్ అయి వస్తాను, తర్వాత వెళ్దాం, ఓకేనా? మెగా, 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 నువ్వు బాగా టైర్డ్గా ఉన్నావు కదా, అందువల్ల కొంచెం రిలాక్స్ అవ్వు. సమయమే అన్నిటికంటే అందరికీ చాలా ముఖ్యమైనది. ఎవరైనా దానికి అడ్జస్ట్ అవుతూ ముందు అడుగు వెయ్యకపోతే వాళ్ళని నాశనం చేస్తుంది. మనం చేసే పనిలో మనం ఎంతో బిజీగా ఉండటం వల్ల మన యొక్క ట్రెడిషన్, మన కల్చర్, అలాగే మన కుటుంబాన్ని మర్చిపోకూడదు. ఒక మనిషి యొక్క ఐడెంటిటీ వాళ్లకున్న కల్చర్లోనే ఉంటుంది. ఎవరైనా కొంతమంది వాళ్ళ మోడర్న్ లైఫ్ కోసం, వాళ్ళ సంస్కృతిని వాళ్ళ లైఫ్ కోసం వదులుకున్నారు అంటే వాళ్ళ యొక్క డౌన్ఫాల్ ని అసలు ఎవరూ ఆపలేరు. నమస్కారం, నా పేరు సుధా చందన్. అలాగే ఈ రోజు చూడబోతున్న ఈ కథ, అది కూడా ఎంతో అడ్వాన్స్ లో ఉన్న ఈ ప్రపంచంలో కంటి చూపే లేని ఒక వ్యక్తిని ఒక ఫ్యామిలీ పక్కన పెట్టినప్పుడు వాళ్ళకి ఏర్పడ్డ సమస్యలు చాలా దారుణంగా ఉంటాయి. ఎప్పుడైతే మేఘనా హనీమూన్ కోసం ఆ రిసార్ట్ లో అడుగు పెట్టిందో అప్పుడే తను ఎలాంటి ఆలోచన లేకుండా ఒక బురదలో అడుగు పెట్టిందని అర్థం. తన ఫ్యూచర్లో తనకి ఏం జరిగినా సరే ఆ పరిస్థితిని చూస్తే మన మనస్సు కదిలిపోతుంది. జయ్, జయ్, నాకు నీళ్ళివ్వు, తలనొప్పిగా ఉంది. జయ్, 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 ఇక్కడ నువ్వు ఏం చేస్తున్నావు? అసలు నువ్వు ఏం చేస్తున్నావు? నీకు ఎంత ధైర్యం ఉంటే నా జీవితం ఇలా స్పాయిల్ చేశావు? చెప్పు. మేఘా, పడుకో. నువ్వు ఇప్పుడు కాసేపు రెస్ట్ తీసుకోవాలి. అసలు నువ్వెందుకు ఇంత పెద్ద డ్రామా చేస్తున్నావు చెప్పు? ఇది చూడు మేఘా, నువ్వు కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. నా ఫ్రెండ్స్ ఇంకా నేను చాలా ఫ్రీ థింకింగ్. ఈ పాత ట్రెడిషన్, సాంప్రదాయం ఇవన్నీ నాకు నమ్మకం లేవు. నువ్వు దీనికి ఒప్పుకుంటే చాలా బాగుంటుంది. ఇంత చెండాలిపోయిన పనిని ఇంత ఈజీగా జస్టిఫై చేస్తున్నా. నీకు అసహ్యం వేయట్లేదా? ఇందులో అసహ్యం ఏముంది? మన దేశంలో ఇలా చూస్తున్నారు. విదేశాలంతా ఇదంతా సహజం. నిన్ను పెళ్లి చేసుకోకముందు నీ ఆలోచన గురించి తెలుసుండాలి. ఇలాంటి మనిషిని నేను అసలు పెళ్లి చేసుకునేదానే కాదు. నా అంతగా నేను వచ్చి నిన్ను పెళ్లి చేసుకోమని చెప్పానా ఏంటి? నేనేమి నిన్ను వెతుక్కుంటూ రాలేదు. నా ఫ్రెండ్ నిన్ను చూస్ చేసి నాతో చెప్పాడు నిన్ను పెళ్లి చేసుకోమని చెప్పి.
మేఘా, రా కూర్చో. ఇటు చూడు, నువ్వు అనుకున్నది అంత కష్టం కాదు. నువ్వే అలా ఆలోచిస్తున్నావు. నువ్వు దీన్ని అడాప్ట్ చేసుకున్నావు అనుకో, నీకు చాలా బాగుంటుంది. నువ్వు నీ ఫ్రెండ్స్ మృగానికన్నా మోసమైన మనుషులు. నీతో నాకు ఏ రిలేషన్షిప్ వద్దు. నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళాలి. ఆ తర్వాత నేను బయటికి వెళ్ళి అందరితోనూ చెప్తాను మీరందరూ కలిసి ఇక్కడ ఏ డ్రామాలు చేస్తున్నారని. సరే, నువ్వు వెళ్ళు. నువ్వు వెళ్ళే ముందు ఇది కొంచెం చూసేసి వెళ్ళు. ప్లీజ్ నన్ను దయచేసి వదిలేసి. నేను అలాంటి అమ్మాయిని కాదు. ప్లీజ్ నన్ను వదిలేసే. ఇక్కడ నుంచి సరే, నేను వెళ్ళాలి. నువ్వే ఆలోచించి చూడు. నేను చెప్పేది నువ్వు వెళ్ళలేదనుకో, ఫోటోస్ అన్నీ అందరి నెంబర్లకి షేర్ చేసేస్తాను. ప్లీజ్ అలా మాత్రం ఏం చెయ్యకు. నేను బ్రతిలాడుతున్నాను. ప్లీజ్. ఇది నా ఫోన్ కదా, అది నా ఫోన్. మా అమ్మే చేస్తుంది. నా ఫోన్ ఇవ్వు. నా ఫోన్ ఇవ్వు. వదిలేని చెప్తున్నాను కదా. ఓవే నిఖితా, సౌమి, ఏమైంది? దీని సంగతి చూసుకోండి. సావి, కన్ని పట్టుకో. నన్ను వదిలేయ్. లే పైకి. ప్లీజ్. పద. నన్ను వదిలేయ్. పద. నన్ను పద, వదిలేయ్. నాన్న. పద. నమస్తే అత్తయ్య. బావునా బాబు? అంటే మేఘ్నా దగ్గర పొద్దు నుంచి మాట్లాడలేకపోతున్నాను. తను స్నానం చేస్తుంది. యాక్చువల్లీ ఈరోజు మొత్తం మేము బయట తిరిగేసి వచ్చామంటే ఇప్పుడే 10 నిమిషాలు అవుతుంది వచ్చి. తను స్నానం చేసి వచ్చినాక నాకు ఒక్కసారి ఫోన్ చేయమని చెప్పవా? అత్తయ్య, తను ఈరోజు బాగా టైర్డ్ గా ఉంది. నేను రేపు చేయమని చెప్తాను. ఏం పర్లేదు అబ్బాయి, రేపు పొద్దున కూడా మాట్లాడొచ్చు. సరే, ఉంటాను అత్తయ్య. సరేమ్మా, ఉంటాను. కానీ నేను నీకు ఈజీగా చేసేస్తాను. ఇది తాగు. తాగు. తాగమని చెప్తున్నానుగా. తాగు. ఏంటి ఫ్రెండ్స్, ఫైనలీ ఆ డే ఈరోజు వచ్చేసింది. మీరందరూ బాగా ఎదురు చూస్తున్న ఆ విషయం వచ్చేసింది. వెయిట్ గాయ్స్, అందరూ మీరు మీ హృదయాన్ని గట్టిగా పట్టుకోండి, ఎందుకంటే ఇప్పుడు మీరు షాక్ అవబోతున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడికి ఎవరు రాబోతున్నారంటే, లెట్స్ వెల్కమ్ ద వన్ అండ్ ఓన్లీ మేఘా నా ప్రేసే. ఏంటి జై, నీ వైఫ్ ఎంతలోనే మత్తెక్కి పడిపోయింది? నువ్వు వెళ్ళు.
ఇది నా టర్న్. పదామా? లెట్స్ గో. మానస్, ప్లీజ్, నేను ఇలాంటి విషయాలకి ఇంకా రెడీ అవ్వలేదు. ఒక్క ప్రాబ్లం లేదు మేఘా, మన దీంట్లో మెల్లగా వెళ్దాం. నేను నీకు ప్రామిస్ చేస్తున్నా, నువ్వు జై కంటే నన్ను ఎక్కువ ప్రేమిస్తావు. జై, తన్ను చూడు, పారిపోతుంది. ఇంకా అరే పట్టుకోండి త్వరగా. పద, రండి. పద. అంకుల్, అంకుల్, దయచేసి నన్ను కాపాడండి. కొంతమంది నన్ను వెంటాడుతూ వస్తున్నారు. నా లైఫ్ చాలా ఆపదలో ఉంది. ప్లీజ్ భయపడకమ్మా, భయపడకు. నీకు నేను సాయం చేస్తాను. ఇదంతా ఏంటమ్మా? ఎవరు ఇలా చేశారు? అమ్మా, జయ్యే. జై చేశాడా? వాడు మంచోడే కాదు, చాలా మోసమైన వ్యక్తి అమ్మా. ఇవన్నీ జై చేశాడా? ఇప్పుడే నేను సావికి ఫోన్ చేస్తాను. వద్దమ్మా, ఇదంతా జయ్య చేశాడు కదా, నేనే వాడికి తప్పకుండా తిరిగిస్తాను. మీనా, ఆ బయట ఎవరో వచ్చినట్టున్నారు చూడు. ఆ చూస్తున్నాను. వస్తున్నాను. ఎవరుంటారు? మీరు వెళ్ళొచ్చు కదా, ఎప్పుడు చూసిన పేపర్తోనే ఉంటారు. వస్తున్నాను. ఇన్స్పెక్టర్ సార్, ఏమైంది? అదంతా తర్వాత చెప్తా, ముందు మీ అబ్బాయిని పిలవండి. ఇన్స్పెక్టర్ గారు, ముందు విషయం ఏంటో చెప్పండి. చెప్తా ఏమైనా పల్లా, వెళ్ళి నీ కొడుకుని పిలువు. అలాగే. జై, జై. నాన్న, మిస్టర్ జై, మీ వైఫ్ మీ మీద కంప్లైంట్ ఇచ్చారు. మీ ఫ్రెండ్స్తో కలిసి ఆమెను మీరు తప్పైన రిలేషన్షిప్లో ఉండనిచ్చారు. అది ఆమె కుదరదన్నప్పుడు కూడా మీరు ఆవిడ్ని పోస్ట్ చేశారు. ఇన్స్పెక్టర్ సార్, మీరు చెప్పినవన్నీ అబద్ధం. అవన్నీ పూర్తిగా అబద్ధం. మీరు ఇక్కడ ఉండి వస్తాను. ఇన్స్పెక్టర్ గారు, మీరు అటువంటిదేమీ కాస్త నోరు మూయండి. మీరు పెద్దవారు కదా, చిన్నపిల్లలు తప్పే చేస్తారు. మీరు కాస్త చెప్పొచ్చుగా. ప్లీజ్ సార్, ప్లీజ్. ఇన్స్పెక్టర్ గారు, ఇది చూడండి, మెగా సిగ్నేచర్. ఈ సైన్ మీదేనా? అవును ఇన్స్పెక్టర్ సార్, ఈ సైన్ నాదే. కానీ ఇది ఏంటి? ఇందులో యాక్చువల్లీ ఏం రాస్తారంటే మీరు ఆయన్ని డివోర్స్ చేస్తానికి రెడీగా ఉన్నారని, డివోర్స్ తర్వాత కాంపన్సేషన్ అక్కర్లేదని. కానీ సార్, ఈ పేపర్లో నేను సైన్ చేయలేదు. అవును, ఆ రోజు నేను తాగున్నాను. అప్పుడే వీళ్ళందరూ కలిసి నా దగ్గర సైన్ చేపించారు. తను అబద్ధం చెప్తుంది.
ఆ రోజు మేము మ్యూచువల్గా విడిపోవాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం. నిజమా? నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నందువల్ల నీ ఫ్రెండ్స్ దగ్గర అమ్మేస్తానని చెప్తావా? అవునా? దానికి సంబంధించి ప్రూఫ్ నీ దగ్గర ఏముంది చెప్పు. ప్రూఫ్ ఉంది. ఇది ఇది ఎవరి ఫోన్? ఇది ఎవరి ఫోనో అతనికి చెప్పండి. ఇది మానస్ ఫోన్. అక్కడి నుంచి ఎస్కేప్ అయినప్పుడు ఆ ఫోన్ కూడా తీసుకువెళ్ళాను. దీనిలో నువ్వు అడిగే అన్ని ప్రూఫ్లు ఉన్నాయి. ఈ ఫోన్ మేము క్రాక్ చేసినప్పుడు ఈ మెసేజెస్ అన్ని చూసాం. ఇందులో నువ్వు నీ ఫ్రెండ్స్ కలిసి మేఘనాని ఎంత తప్పుడుగా మాట్లాడారు. ఈ ప్రూఫ్ ఆధారంగా నేను అరెస్ట్ చేస్తున్నాం మేము. ఇన్స్పెక్టర్, కొంచెం నేను చెప్పేది కొంచెం అర్థం చేసుకోండి. నువ్వేం చెప్పాలనుకున్నావో పోలీస్ స్టేషన్కి వచ్చి చెప్పు. తీసుకెళ్ళండి. ఇన్స్పెక్టర్ గారు సార్, సార్, మీరేం కొంచెం చేస్తున్నారు? చెప్తారా? ఇన్స్పెక్టర్ సార్, సార్, ప్లీజ్ సార్, వదలండి సార్. జై వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ మోడర్న్ థింకింగ్ సరైనదేనని వాళ్ళు ప్రూవ్ చేయడం కోసం వాళ్ళు చేసే తప్పుడు పని వల్ల వాళ్ళు ఆ విషయాన్ని ప్రూవ్ చేస్తామని చెప్పి పాపం ఆ అమాయకురాలు మేఘనాని దారుణంగా టార్చర్ చేశారు. కానీ ఆ అమ్మాయి మేఘన అస్సలు ఊరుకోలేదు. తను ఒక ధైర్యమైన అమ్మాయిగా ఆ జైని వాళ్ళ ఫ్రెండ్స్ ని సరైన చోటుకే పంపించిందని చెప్పొచ్చు. అంటే వాళ్ళని జైలుకు పంపించింది. అలాగే జై వాళ్ళ ఫ్రెండ్స్ మానస్, రంజన్, అలాగే తన వైఫ్ సవి ఇంకా నిఖిత వీళ్ళందరూ కూడా చట్టానికి లొంగిపోయి దారుణంగా శిక్ష అనుభవిస్తున్నారు. ఎప్పుడు ఒక పడవ దిశ తెలియకుండా వెళుతుందో, నడి సముద్రంలో ఎవరికీ కనపడకుండా మునిగిపోతుందో, అదే విధంగా చట్టానికి వ్యతిరేకమైన రిలేషన్ వల్ల ఆ ఫ్యామిలీ యొక్క ప్రశాంతత, సంతోషం, మర్యాద ఇవన్నీ నాశనమైపోతాయి. అందువల్లే ఇది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఇలాంటి విషయాల నుంచి మర్యాదని కాపాడుకోవాలి. ఆ విషయాన్ని మనం కాపాడకుండా వదిలేస్తే ఈ సొసైటీలో మనం బ్రతకడానికి చాలా వెనకబడిపోతాం. ఇంతటితో దీన్ని ముగిస్తూ నేను సుధా చందన్ని మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. మిమ్మల్నందరినీ మరో క్రైమ్ అలర్ట్ తో మరొక కథతో మీ ముందుకొస్తాను. అంతవరకు బీ అలర్ట్, బీ సేఫ్. చూస్తూనే ఉండండి క్రైమ్ అలర్ట్, అన్యాయాన్ని ఎదిరించే ఒక గొంతు.